హలో గాయస్, ఇవాళ టాపిక్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అంటే నిన్నటి వరకు మనం రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. దాని మీద సంబంధించిన 19 to 22 వరకు చెప్పుకున్నాం. మళ్ళీ 23, 24 చెప్పుకున్నాం. ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఏ ఫ్యాక్టరీస్ ఎన్ని గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏ వ్యక్తి సిటిజన్ అయినా నాన్ సిటిజన్ అయినా దానికి సంబంధించిన ఏ రిలీజన్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రొఫెస్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది మనం ఇవాళ ఆర్టికల్ 25 గురించి మాట్లాడుకుంటే, ఆర్టికల్ 25 అనేది ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్. ఏ వ్యక్తి అయినా తనకు సంబంధించిన రిలీజియన్ని తన ఇష్టానుసారంగా, తనకి ఎవరు ఒత్తిడి చేయకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళి ఒక రిలీజియన్, ఒక మతాన్ని స్వీకరించవచ్చు. అది దాని గురించి చెప్తుంది. పాయింట్ 1 చూసుకుంటే ఇక్కడ మధ్యలో చూడండి, ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద రైట్ ఫ్రీలీ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్. అంటే అర్థం ఏంటి? ప్రతి వ్యక్తికి ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ప్రతి మనిషి సమానమే. తనకి ఇష్టమైన ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ఆరాధించవచ్చు, ఏ మతాన్నైనా తను ఫాలో అవ్వచ్చు. దాని గురించి చెప్తుంది. Article 25, freedom of conscience and free profession, practice and propagation of religion. It says each and every person have equal right to follow, to propagate, to profess and to freely acquire the religion. That means no consent you have to take in from the others. Just you have a freely to take the religion and you have to follow the religion. That means subsection 1 says that all persons are equally entitled to freedom of conscience and freedom to propagate and right to freely to profess. That means you have to follow the religion, you have to practice their religion and the rituals also. రెండో పాయింట్లో చూసుకుంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ఎఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఆర్ టు ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా. అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది వీటికి సంబంధించింది, రిలీజియన్ సంబంధించింది ఒకవేళ ఏదైనా చట్టం ఉన్నా లేదా ఫ్యూచర్లో ఏమైనా చట్టాలు చేసినా, ఏదైతే ఈ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఇలాగ పలానా వాళ్ళు పలానా కాస్ట్ తీసుకోవాలి, పలానా రిలీజియన్ ఫాలో అవ్వాలనేది ఎటువంటి చట్టాలు చేయకూడదని చెప్తుంది. దీనికి సంబంధించింది సబ్సెక్షన్ ఏలో ఏం చెప్తుందంటే, రెగ్యులేటింగ్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, పొలిటికల్, ఫైనాన్షియల్ ఆర్ పొలిటికల్ అదర్ సెక్యులర్ యాక్టివిటీస్ విచ్ మే బీ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎలాగ చెప్తున్నాడంటే దీనికి సంబంధించింది, ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఒక క్యాస్ట్, డబ్బు లేనివాడు ఇంకో క్యాస్ట్, అలాగా ఏ సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ, ఎకనామిక్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఏ యాక్టివిటీస్ బట్టి దీనికి సంబంధించిన రిలీజియస్ ప్రాక్టీస్ అనేది మీరు దానికి సంబంధించిన లా చేయకూడదు. నెక్స్ట్, ప్రొవైడింగ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ రిఫార్మ్ ఆర్ ద థ్రోయింగ్ ఓపెన్ ఆఫ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏ పబ్లిక్ క్యారెక్టర్ టు ఆల్ క్లాసెస్ అండ్ సెక్షన్స్ ఆఫ్ హిందూస్. దీనికి సంబంధించి కూడా సేమ్ పాయింట్ చెప్తుంది. Coming to subclass 2, in this section shall affect the operation of any existing law or prevent the state from making a law. That means if the state had any law to prevent the state for making any laws. In the subclass A, regulating, that means you have to regulate. You are a rich guy, you have to go for this religion. You are a poor guy, you have to go for this religion. That means the state have any regulations. There is no regulations are controlling the power or restricting any economic, political, financial, political or other activities or other secular activity which may be associated with religious practice. That means if the religious practice nothing but one guy has a religion, in that guy he has influence in the other guy on that socially, economically, politically, financially. On that cause also you don't have any rules and regulations that state can prevent that any law. Next, providing for social welfare and reforms. Social welfare is nothing but to help the society or to help and development the socially to the society, and the throwing open of the Hindu religious institutes of a public character to all classes and sections of Hindus. Nothing but to all classes. Now all classes in the Hindus and all sections. There are so many sections in the subcaste. There are so many subcaste in Hindus. Like this,
These are so many characters and so many classes and so many sections of Hindus. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. స్వతంత్రంగా మనకు సంబంధించిన మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలని మనం తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అంటే సబ్ క్లాస్ ఏ చూడండి. టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్. అంటే ఒక మతానికి సంబంధించింది ఒక ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ, అంటే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దానాలకు సంబంధించిన ట్రస్ట్ కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించింది, ఇట్లాగా మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ అండ్ మ్యాటర్ ఆఫ్ రిలీజన్. ఏదైతే మతానికి సంబంధించింది కానీ, లేకపోతే ఇప్పుడు ఒక హిందూ టెంపుల్, ఆ టెంపుల్ సంబంధించింది హిందువులు వెళ్తారు, అలాంటి సంబంధించిన ఆ టెంపుల్ అంటే మెయింటెనెన్స్ కానీ, ఆ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నీ మనం అఫైర్స్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దేవుడికి సంబంధించిన ఇప్పుడు మనం చూసుకుంటే టీటీడీ కానీ ఒక ఫేమస్ టెంపుల్ చూసుకుంటే దానికి ఏంటంటే పూర్వం అనే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి కొంత ఆస్తి ఇవ్వడం, అంటే దేవుడికి సంబంధించిన ఒక పొలాలు ఇవ్వడం కానీ, ఆ పొలాల మీద వచ్చిన ఆదాయంతో దేవుడి యొక్క గుడిని మెయింటెనెన్స్ కానీ, గుడిలో పనిచేసే వాళ్ళకి జీతాలు కానీ ఏమైనా సరే అట్లాగా మేనేజ్ చేసుకుంటారు. అంటే గుడికి సంబంధించింది, గుడి అనేది ఒక మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ తీసుకోవచ్చు, అంటే ఎక్వైర్ చేసుకోవచ్చు, అంటే మనం గుడికి దానం ఇవ్వచ్చు, దానికి సంబంధించింది కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టు అడ్మినిస్టర్ సచ్ ప్రాపర్టీ అకార్డింగ్ విత్ లా. చట్టానుసారంగా మనం ఆ ప్రాపర్టీని మెయింటైన్ చేయాలి. కమింగ్ టు ఆర్టికల్ 26, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. నథింగ్ బట్ ద పర్సన్ who are taken the particular religion. In that particular region there are so many affairs that at that time you have to maintain that affairs and you have to maintain that religious aspects. Now there are 4 subclasses. To establish and maintain institutions for religious and charitable purposes. Nothing but each and every temple or every mosque, every church, these are the religious institutions you have to construct or you have to remodel or whatever you do, and you have to create on the name of the institutions you have to create new institutions. Next, charitable purposes, that is nothing but on the name of the institutions, religious institutions, you have to give the charities like free food and free dupatta, kana, kapda, makan, like this. These are the what are the needy things in the society you have to give on the name of the charitable purposes. On the name of the religious institutions you have to give the charities. Next, to maintain its own affairs of religion. That means each and every institute or each and every religion, they have so many institutions. On the institutions to maintain and own affairs. That means you have to controlling, you have to managing, you have to maintaining, like that. Next, to own and acquire the movable and immovable property. On the name of the religious institutions, the devotees are given the money, gold, silver. These are the things, movable properties, like that they are given to the religious institutions. On the name of the religious institutions they are taken, and so many immovable properties also, like lots of acres of the land was given transferred to the on the name of the god. Subclass D, to administer such property in accordance with law. That means to manage, to maintain, to manage and to maintain, to acquire the property and movable and immovable property. These are to be taken or given to the from the name of the religious institution, charitable purposes. These are come under only the law only. You have not a right to beyond the law. You have to maintain according to the law only. That is the most important point. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. మనకు సంబంధించింది, మనకు ఫ్రీడమ్ అనేది ఉంది కాబట్టి స్వేచ్ఛ ఉంది. ఎట్లాగైతే పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్, అంటే ట్యాక్సేషన్లో మనం ఒక రిలీజియన్కి సంబంధించి రిలీజియన్ ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఇస్తే మనకి ఎగ్జామ్షన్ అనేది ట్యాక్సేషన్లో వచ్చింది, అంటే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ దీనికి సంబంధించిన డెఫినేషన్ చెప్పండి. నో పర్సన్ కెన్ బి కంపెల్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్ ద ప్రొసీడ్స్ విచ్ ఆర్ స్పెసిఫికల్లీ అప్రోప్రియేట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. అంటే ఏ వ్యక్తిని మీరు కంపెల్ చేయకూడదు, అంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా చేయకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ట్యాక్స్ లేకొట్టాలంటే మీ దేవాదాయకి మీరు ఇది డబ్బు ఇచ్చేసేయండి, మీరు ఇలా ఇచ్చేసేయండి అని చెప్పి ఏ వ్యక్తిని కంపెల్, అంటే మీరు ఫోర్స్ఫుల్ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది దీనికి సంబంధించి రిలీజియన్ కానీ రిలీజియస్ డినామినేషన్ కానీ దీనికి సంబంధించింది ఆర్టికల్ 27 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 27, ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఏ ఫ్రీడమ్
to payment of taxes to promotion any particular religion. That there is a point. If you have to promote any religion on that point, that in the income tax act they have to given the exemption on the particular religion for on the religious purposes. They have to reduce the tax on what you have to pay. What is the meaning? No person shall be compelled. That means to do not force. Please pay the amount to the religious institutions. So on the religious institutions, you got exempted. That's why you have to. You have to. That means what's the meaning of way of asking is you have to pay. No. You must pay. They ask like this. So on that point, this is the most important point. You do not for promotion or maintenance of religious or religion institutions or denominations. On these points, you do not compel any other person. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ అట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మతానికి సంబంధించి, అంటే రిలీజియస్ అంటే ఒక మతానికి సంబంధించింది కదండి, దానికి సంబంధించింది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే రిలీజియస్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ముందు గివెన్గా వీళ్ళకి ఒక కండిషన్స్ ఇస్తారు, లేదా ఒక ఇలాగ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, దానికి సంబంధించి ఫాలో అవ్వమని చెప్పి, లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను వీళ్ళు ఏంటి, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, లేదా వీళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎలాగ ఫాలో అవ్వాలి అనేది గురించి చెప్తుంది అనమాట. ఫస్ట్ సబ్ క్లాస్ 1 చూస్తే నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షాల్ బి ప్రొవైడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఏ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ సంబంధించింది ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనూ ఫాలో అవ్వకూడదు. ప్లస్ హోలీ మెయింటైన్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్. అంటే దానికి సంబంధించింది ఏంటి, గవర్నమెంట్, స్టేట్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మొత్తం ఫండ్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే నథింగ్ ఇన్ క్లాస్ 1 అంటే ఏదైతే క్లాస్ 1 చెప్పిందో దానికి షాల్ అప్లై టు ఎనీ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది స్టేట్ బట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ విచ్ రిక్వెస్ట్ దట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షాల్ బి ఇంపార్టెడ్ సచ్ ఇన్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోనే వీళ్ళు చేస్తారన్నమాట ఏది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్. కానీ కాకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ సంబంధించింది గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ లేకపోతే ఎండోమెంట్ సంబంధించిన ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ట్రస్ట్ కానీ మెయింటైన్ చేసినప్పుడు దానికి సంబంధించింది అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేద పాఠశాల ఉందండి, వేద పాఠశాల అనేది ఒక రిలీజియన్ సంబంధించింది పెడతారు. అప్పుడు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎవరిస్తారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో. ఎందుకంటే ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వేద పాఠశాల కానీ ఎండోమెంట్తో కూడా లింక్ అయి ఉంటుంది. అప్పుడు కూడా ఈ మెయిన్లీ హోలీ మెయింటైన్ బై ద స్టేటే, కాకపోతే వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ నో పర్సన్ అటెండింగ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ ఎయిడ్. అంటే రిసీవింగ్ ఎయిడ్ అంటే ఇక్కడ ఎయిడ్ అంటే అర్థం ఏంటంటే హెల్ప్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్ షాల్ బి రిక్వైర్డ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎనీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ దట్ మే బి ఇంపార్ట్ సచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ టు అటెండ్ ఎనీ వర్క్షాప్ that may be conducted in such institutions or in any premises attached to under such person if such person is a minor and his guardian give his consent thereto culture and education institutions. ఇక్కడ ఏం చెప్పాడంటే పైన సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ఏదో చెప్పాడు, సబ్ క్లాస్ 3 చెప్పాడండి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పర్సన్ సంబంధించింది ఇప్పుడు పిల్లగా చదువుకునేది అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే గార్డియన్స్ ఉంటారో ఫాదర్ కానీ మదర్ కానీ అప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ కన్సెంట్ అనేది ఇవ్వాలి అంటున్నాడు. Coming to Article 28, freedom as to attendance at religious instructions and religious worship in certain educational institutions. On certain educational institutions belongs to the religious institutions. So on that part, what they do, that means what are the important points in subclass 1. No religious instructions. Instruction means you have to giving some rules and regulations that shall be provided in any educational institutions wholly maintained out of state funds. Because the state funds are given to certain religious institutions, on that religious institutions there is no religious instructions are not provided. Even though provided, they don't follow. And second point, nothing in the class 1, what they said in the class 1, there is nothing shall apply to the any educational institutions which is administered by the state. What the point is, in the point 1, the religious institutions belongs to the
maintained and belongs to the state funds. So on that point, state funds are giving money to the religious institution. On that point, the rules and regulations followed by the state, and but they do not follow the religious institution. But subclass 2 is the wholly and maintained by the endowment department. That is nothing but what the money has came out of the temple. That money is used for the religious institutions. On that religious institutions, they are giving the religious instructions. So on that point, subclass 2, they follow the religious instructions. And subclass 3, what is subclass 1 and subclass 2 is applied in the subclass 3. What they said is the subclass 1 and subclass 2 is applied, but if the person who is the person to study, on that person they have that means the student, they have no knowledge about the religious institutions. On that point, they have to ask for the guardian for that cultural and educational rights. On that point, the guardian consent is there. That is the explained in subclass 3. Thank you for watching the video. Please like the video and mention comment in the comment box, and share the video and subscribe to Josh Legal Concepts.